అంగుడు మృత్యుపుత్రికి అయిన సునీధను పెండ్లాడి ఆమె యందు కనినవాడు వేణుడు. వానికి పట్టం కట్టి భార్యతో సహా తపశ్చర్యకై వనవాసి అయ్యాడు. ఆ వేణుడు మాతా మహదోషం వల్ల పరిపాలన ధర్మపద్ధతిని చెయ్యక పాప పనులు చేస్తూ ఉండేవాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తాత ముత్తాతల నాటి అగ్రహారాల్లో పన్నులు వసూలు చేస్తూ బ్రాహ్మణుని బాధించడం, న్యాయ పద్ధతికి విరుద్ధంగా ధనార్జన చేస్తూ దానిని దుర్వినియోగం చేయడం, వేదవేత్తలైన విద్వాంసుల జీవితాలకు వేడి కలిగించి రాష్ట్రం నుంచి వెడలగొట్టడం, శుభప్రదమైన ఆస్తిక పద్ధతిని విడిచి విషండ మతం అవలంబించడం, జారచోరులను దురాచారాల్ని ఆదరించి పోషిస్తూ ఉండడం, అసత్యమాడడం, ధర్మ మార్గాన నడిచేవారిని క్రూరంగా శిక్షించి ఏడిపించడం, పనిపట్టి సాధువులను బాధించడం వేణుని నిత్య కృత్యాలు. యజ్ఞాలు, వ్రతాలు, నోములు, జపాలు, దేవపూజలు చెయ్యకూడదు, చేసిన వారికి మరణదండన అని తన రాష్ట్రమంతా చాటించాడు. తనకెవరైనా బుద్ధులు చెప్తే వారిని తన పర అనే విమర్శ లేక శిక్షించి పురము నుంచి వెళ్ళగొట్టేవాడు. ఈలాంటి వీరిని దుష్టపరతికి ఫలితం అనావృష్టి, పాడి పంట ఏషమైపోయాయి. ప్రజలు అన్న పానీయాలకి అలమటిస్తూ దిక్కులేని వారయ్యారు. ఆ దశలో మునులు ఆలోచించి వారికి సద్బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని సంకల్పించి వెళ్ళి పూర్వరాజుల చరిత్రను చెప్పి అలాంటి వారి వంశంలో పుట్టి వారిలాగా ప్రవర్తించక దుర్మార్గాన ప్రవర్తిస్తూ ప్రజలను కూడుగుడ్డ లేక దుర్దశకి తేవడం మంచిది కాదు రాజా. మునుల్ని చంపడం, వేదాలను దూషించడం, దేవాలయాలు పడగొట్టించడం, బ్రాహ్మణుల్ని ఏడిపించడం రాజధర్మమా? యజ్ఞాలు చేస్తే దేవతలు సంతోషిస్తారు, వారి సంతోషం వాన కురిపిస్తుంది, దానితో భూమి సస్యశ్యామలమవుతుంది, ప్రజలు పాడి పంటలతో సుఖజీవనులవుతారు. ఇప్పటి నీ ప్రవృత్తి వల్ల దేశం దుర్భిక్షములకు గురై భూతకోటికి దినదినగండమైంది. మళ్లీ చెప్తున్నాము, మీ పూర్వుల మార్గాన ప్రవర్తించు అని బోధించగా కోపముతో కొరకొల్లాడుతూ వేణుడు మునుల్ని చూసి, ఆపండి మీ ప్రాళాపన, నాకన్నా మిన్నగా చెప్పదగినవాడు లోకల్లో ఎవడున్నాడు? విష్ణువును నాకన్నా అధికుడుగానే చెప్తున్నారే, మీకన్నా పిచ్చివాళ్లుంటారా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలు ఉన్నవాడు నేను, కాబట్టి యజ్ఞాలు, యాగాలు అనేవి మరి చేయనక్కర్లేదని శాసించాను. పతిసేవ ఇల్లాలకి పరమధర్మం, అలాగే నా ఆజ్ఞ అందరికీ అనుసరణీయం అని అనగా మునులు శాంతించి అల్లనల్లని ఏమేమో బోధించారు. కానీ వేణుడు వినలేదు. పైగా దేవతానంద పాట పాడుతూనే ఉన్నాడు. వాని వికృత పద్ధతిని భరించలేకపోయారు మునులు. కరుణాపయోనిధిని, పద్మాక్షుణ్ణి, శ్రీహరిని నిందిస్తున్న ఈ పాపాత్ముణ్ణి తుదముట్టించి ధర్మ సంరక్షణ చేసి ప్రజల్ని కాపాడాలి అని నిశ్చయించుకొని దర్బలు పట్టుకుని మారణ మంత్రాలు పలుకుతూ ఆ దర్బలను వేణుని మీదకు విసిరారు. తీవ్రాగ్ని జ్వాలలు చిమ్ముతూ ఆ దర్భలు నిశిత శరములై వారిని తాకగానే వేణుడు దబ్బున కిందపడి కన్ను మూశాడు. వాని శరీరమును తైలపాకం చేయించి మంత్రులకు అప్పగించి భూపరిపాలన చేస్తూ ఉండమన్నారు. మంత్రులు ఏమీ అనలేక ఊరుకున్నారు. ఇక ఏముంది, పరిపాలకుడు లేడు. దొంగలు మోకలు మోకలుగా ఇళ్లపై పడి బ్రాహ్మణుల్ని చావుగొడుతూ సిరి సంపదల్ని హరించి వేస్తుండగా ఆ బ్రాహ్మణుడు కొయ్యో మొర్రో అని ఏడుస్తూ వచ్చారు. అరాజకం పద్ధతి అలా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. మునులు బ్రాహ్మణుడు చూసి జాలిపడి ఓదార్చి వేణుని ఊరు భాగమును మదించారు. ఆ భాగము నుంచి భయంకర వికృతాకారుడొకడు బయలుపడి నన్నేమి చేయమంటారని హుంకరిస్తూ అడిగాడు. అనుకున్నదొకటి, జరిగిందొకటి. వీడు ప్రశాంతంగా పరిపాలన చెయ్యడు అని మునులు ఆలోచించి, నువ్వు వింధ్యపర్వత ప్రాంతమును ఉండి మ్లేచ్ఛ కిరాత జాతులకు అధిపతివై ఉండు అని నియమించగా వాడు సుడిగాలిలాగా తిరుగుతూ ఎగిరి వెళ్ళిపోయాడు. తర్వాత మునులు ఈ వేణుల్లో ఉన్న పాపం ఆ నిషాద రూపంలో వెళ్ళిపోయిందని సంతసించి ఉదాత్త స్వరిత పద్ధతిని వేదమంత్రాలు ఉచ్చరిస్తూ వేణుని కుడిభుజం మదించారు. ఆ మదనం ఫలితంగా సాటిలేని భుజబలం, దివ్య తేజస్సు, సులక్షణ లక్షితమైన అంగ సౌష్ఠవం కలవాడై విష్ణు అంశలో ఒక బాలుడు పుట్టాడు. వారిని చూచి మునులు ఆనందించి, ఈ బాలుడు
ధరణికి తగిన పతి అని ఏకవాక్కుగా వానికి పృథువు అని నామకరణం చేశారు. ఆ సమయంలో దివి నుంచి పుష్పవర్షం కురిసింది. దేవదుందుబులు మోగాయి. దేవగణాలు అభినందించారు. అలా పుట్టిన పృథువు యువకుడై మహనీయ మహిమ కలవాడై విరాజిల్లుతూ ఉన్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అలా ఉండగా దేవలోకం నుంచి విశిష్ట తేజస్సు గల ఖడ్గం, ధనుస్సు, అక్షయబాణ, తునీరములు 2 వజ్ర కవచం యుద్ధ సాధనాలుగా వచ్చాయి. ధర్మానికి మగరూపి అయిన మంచి కొడుకు కలగడం వల్ల వేణుడు పుణ్యస్థానానికి చేరాడు. మునుడు పరమానంద భరితులై గంగాది పుణ్య నదుల నుంచి, సముద్రాల నుంచి నీరు సువర్ణ పాత్రలతో తెచ్చి పృథువునకు అభిషేకం చేశారు. శుభముహూర్తాన పృథువుకి ధరాధిపతిగా పట్టం కట్టి చక్రవర్తిని చేశాడు. విష్ణు చక్రం వచ్చి పృథువు దక్షిణహస్తమునకు దివ్యాభరణముగా ప్రకాశించింది. దానిని చూసి బ్రహ్మ చక్రవర్తిగా పృథువును చెప్పి అభినందించాడు. ఆ విధంగా పృథువు చక్రవర్తి అయ్యి ధర్మమూర్తిగా సురనర ప్రశంసను పొంది సమిధికైశ్వర్యవంతుడై రాజ్యం చేయసాగాడు. కృష్ణ ఉత్తరత పాతు శ్రీశో విష్ణుశ్చ సర్వతా. అలా చేస్తూ పైతమహాయజ్ఞం చేశాడు. ఆ యజ్ఞములకు సంబంధించిన సూత్ర మంత్ర ప్రభావంచే 2 శిశువులు పుట్టారు. పుట్టిన వెంటనే ఆ బిడ్డలను చూసి యజ్ఞానికి వచ్చిన మునులు వారి రూపురేఖలు, మాట తీరు చూసి సంతుష్టులై, మీ పేరు సూతుడు, మగధుడు, మీరే చక్రవర్తిని స్తుతిస్తూ ఉండండి అన్నారు. వారికి చక్కని వాగ్వైభవం కలిగించారు. సమయానుసారంగా సూత మాగాదులు పృథు చక్రవర్తిని కీర్తిస్తూ ఉన్నారు. అలా ఉండగా ప్రజలు ఆకలి దప్పులకు లోనై ఆగలేక పృథు చక్రవర్తి వద్దకు వెళ్ళి, మహారాజా, ధర్మ నష్టం, దానివల్ల అనావృష్టి, దాని మూలన పాడి పంటలు నశించాయి, సస్యములు, ఔషధులు జీర్ణములై చెడిపోయాయి. ఇలా ఆకలి దప్పులకు చిక్కి శల్యమైపోయాం. అందరూ అడవులకు పోయి అక్కడ దొరికే కందమూలాలతో కకృతిపడి ప్రాణాలు నిలుపుకుంటున్నారు. అన్నం ధాన్యమూలం, అందరికీ ఆధారం అన్నం. ఆ అన్నం లేకపోతే ఇక బ్రతికెక్కడిది? ఆ అన్నం మాకు సంతృప్తిగా లభించే ఉపాయం చూసి ప్రజారక్షకుడివై వర్ధిల్లు మహారాజా అని ఘోషించారు. వారి ఘోష విని ఒక్క క్షణం పృథు చక్రవర్తి ఆలోచించాడు. సస్యనాశనం చేసి ప్రజలకు కరువు కలిగించిన ఆ భూమిని హతమారుస్తాను అని దిగ్గును లేచి విల్లందుకుని బాణం సంధించాడు. ఇక ప్రయోగించడమే తడువు. భూమి అదిరి గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరకు వెళ్లాలని పరిగెత్తుతుండగా చక్రవర్తి వెంట వెడుతూ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా బాణానికి గురికాక తప్పదు అని గట్టిగా అనగా, భూమి, రాజా, స్త్రీవధ పాపమని నీకు తెలియదా? కాగా నన్ను చంపితే ప్రజల స్థితి ఏమి? నీవు పాలించేది ఎలాగా ఆలోచించావా అంది. ప్రజలకు తిండి లేకుండా చేసిన దుర్మార్గురాలవు. అందరినీ కాపాడడానికి నిన్ను చంపడం పుణ్యమే గాని పాపం కాదు. వారి స్థితి తరువాత చూస్తాను. దైవబలం సమృద్ధిగా ఉన్నవాడని నేను. వారిని సుఖంగా పాలించడం నాకు కష్టం కాదు అన్నాడు. సరే, ఒక ఉపాయం చెప్తాను విను. దానివల్ల ప్రజా సంరక్షణ జరుగుతుంది. సస్యాలు, ఔషధులు నాలో జీర్ణమై ఉన్నాయి. ఇప్పుడు గోరూపాన ఉన్న నాకు ఒక దూడను కలిగించు. అది తాగే సమయంలో ఔషధులు, సస్యాలు ఆవిర్భవిస్తాయి. ఆ ప్రయత్నం చెయ్యి అంది భూదేవి. మాం శేషసాయి సర్వేభ్యో. చక్రవర్తి భూదేవి మాట విన్నాడు. సరే అన్నాడు. స్వయంభువును దూడగా కల్పించి తానే పితికాడు. ఏకధారగా పాలు కురిశాయి. అవి నేలపై పడగానే సస్యములు మంత్రించినట్టు నూతన శోభతో పైకి లేచాయి. ఎక్కడ చూసినా భూమి సస్యశ్యామలమై కన్నులు పండువుగా ఉంది. ఆ పాలతో దేవదైత్య కిన్నెరాదులకు, మృగాలకు, మానవులకు సమృద్ధిగా వారి వారికి కావలసిన ఆహారం సమకూరింది. అలాగా భూమిని మళ్లీ యథాపూర్వ రూపానికి తెచ్చి నరసన రంజనముగా పృథు చక్రవర్తి పరిపాలన చిరకాలం చేశాడు. ఆ సత్క్రియ వలన భూమికి ఆ చక్రవర్తి పేరుతో పృథివి అనే పేరొచ్చింది. ఆ పృథు చక్రవర్తి కథ విన్నవారికి ఏలాంటి పాపము అంటదు. తేజస్సు, సమృద్ధిగా సిరి సంపదలు, సుఖ సంతోషాలు, కీర్తి, ఆయురారోగ్యాభివృద్ధి, అశ్వమేధ యాగం చేసిన ఫలము ఆ మహావిష్ణువు ప్రసాదిస్తాడు. ప్రశమనం సర్వశత్రు వినాశనం. ఆ పృథు చక్రవర్తికి అంతర్ది, వార్ధి అని 2 కొడుకులు. వారిలో అంతర్దికి శకండియను భార్యందు హవిర్దానుడనే కొడుకు పుట్టాడు. వానికి అగ్నివలన పుట్టిన దిశన అనే కాంతయందు ఒక కొడుకు కలిగాడు. అతడు యజ్ఞ సమయమందు కుశలను ప్రాచీనాగ్రములుగా ఉంచడం వల్ల ప్రాచీన బర్హి అని ప్రసిద్ధుడయ్యాడు. అతనికి సముద్రపుత్రి అయిన సౌవర్ణయందు ధనుర్వేద పారంగతులైన ప్రచేతసులు 10 మంది పుట్టారు. వారు భేదములేని పద్ధతిని ధర్మ ప్రవర్తనలై
10,000 సంవత్సరాలు సముద్రం నడుమ తపస్సు చేశారు అని చెప్పగా మైత్రేయుడు మళ్ళీ ఇలా అడిగాడు, గురువర్య, ప్రచేతసులు సముద్ర మధ్యమున అంతకాలం తపస్సు చేయడానికి కారణమేంటి? ఆ కథ వినాలని ఉంది అని అడగ్గా పరాశరుడు ఇట్లు చెప్పడం ప్రారంభించాడు. ప్రాచీన బర్హి ఇంద్రుడిలాగా భువన వలయమును ధర్మ వైభవంతో పాలించాడు. తన మాట జవదాటగా భక్తితో ప్రవర్తిస్తున్న కొడుకులతో ఒకనాడు ఇలా అన్నాడు, మీరు ధర్మ సమైక్యముతో ప్రవర్తిస్తున్న బుద్ధిమంతులు కనుక మీకు అసాధ్యమేమీ ఉండదు. విష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేయండి. ఆ దేవుని అనుగ్రహం వల్ల భావికాల ప్రజాపతి శక్తి పొంది చరాచర భూత సృష్టి చెయ్యండి అని చెప్పగా వారు అందులకు అంగీకరించి సముద్రం నడుమ విష్ణువును ధ్యానిస్తూ అంతకాలం తపస్సు చేశారు. కాగా విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమై మీ తపస్సుకు మెచ్చాను, వరాలు కోరండి ఇస్తా అన్నాడు. కమలా మనోరమణ, జగదేగ పవిత్ర చరిత్ర, సరోజనేత్ర, శుభాలోకన, సకల లోకపాలన, కరుణాపయోనిధి, మాకు ప్రజాపతి ప్రాభవం అనుగ్రహించు అని వారు కోరారు. మీ కొడుకు దక్షుడనే పేరుతో ప్రజాపతి అవుతాడు అని వరమిచ్చి శ్రీపతి అంతర్హితుడయ్యాడు. అలాగా విష్ణు వల్ల వరం పొంది తర్వాత వారు సముద్రం మధ్యం నుంచి వెలుపలకొచ్చారు. అంతకాలం వారు తపస్సు చేస్తూ సముద్రంలో ఉండడం వల్ల దేశం అరాజకమై చెట్లు తెగ పెరిగి భయంకర అరణ్యమైపోయింది. ఆ బాధ పోగొట్టాలని చంద్రుడు ఆలోచించి అవయవాల నిండు సబుగుతో మోహిని దేవతల్ని పోరిన ఒక కన్యను కల్పించి వారి వద్దకొచ్చి సమర్పించి ఇలా అన్నాడు, మీరు దేశమందు లేకపోవడం వల్ల వృక్షాలు తెగ పెరిగి ఉండడంలో దోషం లేదు. ఇప్పుడు మీ కోపాగ్నికి చూడండి, చెట్లన్నీ మాడి మసైపోయాయి. తపస్సు చేసిన మీ వంటి వారికి దీర్ఘ కోపం కూడదు. చెట్లు మీకు అనుకూలంగా ఉండడానికి ఇదిగో ఈ కన్య ఆ వృక్షాల నుంచి ఆవిర్భవించి ఆ కిరణామృతం వల్ల పెరిగింది. పేరు మారిష. ఈమెను గృహిణిగా పరిగ్రహించండి. అప్రమేయ బలుడైన సుతుడు జన్మిస్తాడు. ఆ కొడుకు మీకు నాకు గల తేజస్సు నుంచి భాగం పొంది దక్షుడనే పేరున ప్రజాపతి అవుతాడు. అతని వల్ల ప్రజా సమృద్ధి అవుతుంది అని సానునయముగా చెప్పగా ప్రచేతసులు అందుకు అంగీకరించి చంద్రునితో ఇలా అన్నారు, ఈమె చెట్ల నుంచి ఎలా పుట్టింది? నీ కిరణ ప్రసారం చే పెరగడమేమిటి? అది వివరించు అని అడగ్గా చంద్రుడు ఇట్లు చెప్పాడు, మే పాతు భూమీషు లలాటం మే సదాచ్యుత. ఒకప్పుడు కందుడు అనే ముని గోమతి తీరమునందు అసాధారణమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు బాధపడి అతని తపస్సు చెడగొట్టాలని సంకల్పించి ప్రమలోచన అనే అప్సరసను రప్పించి వెళ్ళు. గోమతి తీరాన తపస్సు చేస్తున్న కందుని నీ మోసాలతో వశపరుచుకుని తపస్సు చెరిచిరా, తగిన చెలికత్తెలతో వెళ్ళు అని నియమించగా ఆ అప్సరస చెలికత్తెల్ని కొందరిని వెంట పెట్టుకుని కందున ఆశ్రమానికి వెళ్ళింది. ఆ ముని తపస్సులను చూసి ఎదురుగా వెళ్ళడానికి భయపడి దరినున్న పొదరిళ్లలో ఆటలాడుతూ పాటలు పాడుతూ అతనికి కనిపించక విహరించసాగింది. అది అప్పుడు పూచిన పువ్వులు తెచ్చి ముని ముందు వంగి ఉంచేది. వీణమీడుతూ శృంగార కీర్తనలు పాడేది. అప్పుడప్పుడు తన చేతులు తగిలేట్టుగా వంగి పయ్యద జార్చి ముని పాదాలకు నమస్కరించి లేచి చిరునవ్వుతో చూసేది. ఆ విలాసాలకు వికారాలకు ముని తపోదీక్షకు స్వస్తి చెప్పి మదన విలాస దీక్షకు సంసిద్ధుడై ఒకనాడు, సుందరి, నా మనసు దొంగిలించిన దానవు, శిక్ష నా కౌగిటిలో నిన్ను బంధించడం అని అనగా ఆ దేవవేశ్య, స్వామి మీ మాటకి ఎదురు చెప్పగలనా అని దగ్గరగా వచ్చింది. ఇంకేముంది, ముని ఆ వేల్పుసానితో విలాసాలు చిత్తగిస్తూ కొన్ని సంవత్సరాలు వెళ్ళించాడు. ఆ విధంగా ముని తపస్సు పాడు చేసి ఒకనాడు అచ్చరమచ్చ కంటి, మునీంద్ర, నేను ఇంద్రుని కొలువులో ఉండే దేవవేశ్యను. ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. ఇక సెలవిస్తే అమరావతికి వెడుతాను. ఇంకా జాగురు చేస్తే సురపతి ఆగ్రహిస్తాడు అని అనగా కందముని, కాదు నాకు సంతృప్తి కలగలేదు. నాతో ఉన్న నిన్ను తెలిసి ఇంద్రుడు ఏమీ చెయ్యలేడు, రా అని చేతిని పట్టుకుని పొదరింటికి తీసుకుపోయాడు. మళ్ళీ కొంతకాలమైన తర్వాత బ్రహ్మలోచి, స్వామి ఇక సెలవిప్పించు అని నొక్కి వేడింది. సుందరి, నేను సూర్యోదయ సమయంలో దినకరుడుకు అర్ఘ్యమిస్తుండగా నీవు నా కంటపడ్డావు. నీతో నిన్న రాత్రి వెళ్ళించాను. ఈ ఒక్కనాటితో నన్ను విడిచి వెళ్ళడం న్యాయమా అని ముని అనగా, మునీంద్ర, నీ మాటకి ఎదురు చెప్పలేను, కానీ జరిగింది ప్రమాణవాగ్గా చెప్తాను. నాతో నీవు గడిపిన కాలం 907 సంవత్సరాల 6 నెలల 3 దినాలు. యోగదృష్టితో చూడు. ప్రములొచ్చి మాటలు విని ముని కనులు మూసి ధ్యానించి తెలుసుకున్నాడు. కనులు తెరిచాడు.
కోపరేఖతో కనులు ఎరిపెక్కాయి. నా తపస్సు ఇలా పాడు చేశావా? ఇంద్రుని కపటోపాయం. అయినా తప్పు నీదే. కాని ఇంతకాలం నన్ను అలరించావు కనుక క్షమించాను. ఇక పో, నా ఎదుట ఉండకు, మళ్ళీ ఎన్నడూ నా వద్దకు రాకు అని సింహలాగా గర్జించాడు. చిత్తం సెలవు అని ప్రమలోచి రిబ్బున పైకెగిరింది. ఆ ఎగరడంలో దాని గర్భమునందున్న మునివీర్యం చెమటగా అవయవాల నుంచి కారింది. ప్రమలోచి చెట్ల చిగురాకులతో ఆ చెమట తుడుచుకుని వెళ్ళిపోయింది. కందముని అక్కడి నుంచి పురుషోత్తమ తీర్థములకు పోయి దేవవయస్సుతో గడిపిన అధర్మ ప్రవర్తన పాపం పోవడానికి బ్రహ్మసూత్ర స్తోత్రముతో మహావిష్ణువును ప్రార్థిస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు. చెట్ల చిగురాకుల్లో కలిసిన ఆ ముని తేజస్సు ఆ కిరణాల నుంచి శ్రమించే అమృతముచే ఈ లాతంగి రూపొందింది. ఆ మహాముని తేజస్సు దివ్యకాంత గర్భరూపం వాయుచే చెట్ల ఆకుల్లో పడడం నా కిరణామృత దోహదం. ఆ విధంగా పుట్టిన ఈ మారిషకు సాటిగా గల బోటి ఉంటుందా? ఇక కర్తవ్యం, దీనిని మీరు పరిగ్రహించండి. దీని పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను వినండి. తొలి జన్మలో ఇది ఒక రాజపత్ని. అనతికాలమునకే వితంతువై ఏ సుఖము కోరక శ్రీహరి భక్తురాలైంది. విష్ణువు ప్రత్యక్షమై, లలన ఏమి నీ కోరిక అని అడగ్గా ప్రజాపతి అయ్యే కొడుకుకు కన్నతల్లి అవ్వాలి అని కోరింది. హరి తదాస్తు అని అంతర్హితుడయ్యాడు. అదే ఈ మహర్షిగా రూపొందింది. మీరు దీనిని పరిగ్రహించండి. మీకు దీని యందు మహానుభావుడు ప్రజాపతి అయ్యే కొడుకు కలుగుతాడు. అది మహావిష్ణువు అనుగ్రహం. వాడు అనేక వంశాలకు కర్తయి చరాచర నిర్మాత అవుతాడని చంద్రుడు నచ్చజెప్పి మారిషను ప్రత్యతిశల గృహిణిగా పాణిగ్రహణం చేయించాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం.